రైట్, ఇక ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్ల పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. వైసీపీ ప్రతినిధులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. వైసీపీ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని హెచ్చరించారు. అంబటి రాంబాబు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడటం బాధాకరమన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజలు 2024లో వీళ్ళ ప్రవర్తనకి, వీళ్ళ భాషకి, రాక్షస పాలనకి, అరాచక శక్తులు చేసేటువంటి అరాచకాలకి 2024లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అవమానకరంగా ప్రజలు ఓడించినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. అయినా బుద్ధి వస్తుందేమో అనేటువంటిది అనుకున్నాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టేవాళ్ళు, పోలీసుల చేత, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేత హెరాస్ చేయించేవాళ్ళు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బూతులతో పాటు మేము పొట్టేళ్ళని నరికినట్టు మెలకాయలు నరుకుతామని బెదిరింపుకు దిగుతున్నారు. వీళ్ళ బెదిరింపులకు బెదిరేవాడు ఎవడు లేడు ఇక్కడ. అదొకటి గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ బెదిరింపులకు బెదిరేవాడు ఎవడు లేడు. నువ్వు అనుకుంటామో మైండ్ గేమ్ ఆడతాము, బెదిరిద్దాము, బెదిరించి బ్లాక్మెయిల్ చేద్దాము అనేటువంటి ధోరణి నీకుంటే అది మానుకోండి. అంబటి రాంబాబు మాట అంటే ఆ స్థాయికి నేను ఎప్పుడు కూడా మీ అందరికీ తెలుసు, ఆ స్థాయికి దిగజారే పరిస్థితి కాదు. ఎప్పుడు దిగజారు. అతని పేరు కూడా ఎప్పుడు నేను ఉచ్చరించడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే అతని స్థాయి అది నాకు తెలుసు. నాకు నేను 89 నుంచి తెలుసు కాబట్టి అది స్థాయి నాకు తెలుసు. అదే వాళ్ళకి కాల్సిన డబ్బులు సంపాదించుకున్నాడేమో కానీ ఆ స్థాయికి నేను ఎప్పుడు దిగజారే ఎప్పుడు కూడా చెప్పింది లేదు. కానీ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడతాం అనేటువంటిది ఒక నాయకుడిని, చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆయన చరిత్ర, ఆయన రికార్డు బ్రేక్ చేసేవాడు ఇప్పటి వరకు పుట్టలేదు, ఇంకా పుట్టలేడు కూడా. ఎందుకంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో లాంగెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్, డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ చీఫ్ మినిస్టర్. ఆయన రికార్డు బ్రేక్ చేసేవాడు ఆంధ్ర రాష్ట్రం ఈ కలికాలం ఉన్నంత కాలం బ్రేక్ చేసేవాడు లేడు. ఎంతో విజన్ కలిగినటువంటి నాయకుడు. మళ్ళీ ఇప్పుడు మీరు అంత రాక్షస పాలన చేసినప్పటికీ కూడా 2024 ప్రజల అధికారంలోకి వస్తే మనం ప్రజాస్వామ్యబద్ధంగానే పరిపాలన చేద్దాం తప్ప కక్ష సాధింపు చర్య అనేటువంటిది మన పద్ధతి కాదు అనేటువంటి నినాదంతో ఇవాళ తన ఉన్నటువంటి అనుభవంతో ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకుని వెళ్తా ఉంటే మీరు మళ్ళీ మొదలు పెట్టారు. మళ్ళీ తిట్టడం, తలకాయలు నరుగుతూ ఉంటాం, ఒడుస్తూ ఉంటాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.